చూసుకుంటే రోడ్ల మీద తీసుకొచ్చింది ప్రభుత్వం. ఎండిఓ వ్యాన్లు కానివ్వండి, ఇవి కానివ్వండి. గతంలో ఇంటింటికి వెళ్ళి దగ్గరుండి ఇప్పించి తంబులు కూడా కరెక్ట్గా పడేవి, ఎక్కడ కూడా సిగ్నల్ కానీ లాస్ కానీ ఉండేది కదా, ఎందుకంటే బయటే ఉండేది కాబట్టి. ఇప్పుడు చూసుకుంటే నిన్న సర్వేలో తేలింది ఏంటంటే గంటల గంటల నుంచి ఉంటున్నారు, ఒక్కమ్మగా ఉంటుంది, ఎక్కడ కూడా ఫింగర్ ప్రింట్లు పట్టలేదు, సర్వర్లు బిజీ అయ్యింది. ఏంటంటారు అసలు ఏం జరుగుతుంది అలా? ఈ ఎండిఓ వ్యవస్థలో జనాలకి న్యాయం జరిగింది తప్ప అన్యాయం ఎక్కడ జరగలేదు. కానీ అన్యాయం జరిగిందని చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వం మమ్మల్ని రోడ్డు మీదకి లాగేశారన్న. మేము పబ్లిక్కి తీసుకెళ్ళి సర్వీస్ చేసి ఇంటికి మూటలు మోసుకెళ్ళి ఇచ్చి ఇంటికి వెళ్ళి తంబులు వేయించాం. ఇప్పుడు ఆ వ్యవస్థ లేదు. మిషన్ పట్టుకొని ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి తంబేసేస్తున్నారు. మేము ఉన్నప్పుడు కాటా పెట్టి గెట్ వెయిట్ కొట్టేవాళ్ళం అన్న. ఇప్పుడు కాటా కూడా తీశారు. డైరెక్ట్గా బ్లూటూత్ కనెక్షన్ లేదు కాటాకి. డైరెక్ట్గా ఇంటికి వెళ్తున్నారు, మిషన్ కొడుతున్నారు, డబ్బులు ఇచ్చేస్తున్నారు. మేము చేసినప్పుడేమో అన్నారు, స్మగ్లింగ్ అన్నారు, గోండాలు అన్నారు. మరి ఇప్పుడు చేస్తే సంసారమా అని అడుగుతున్నాం మేము. ఎండి వ్యవస్థ కష్టపడింది కూడా చూసి 75% మీ వ్యవస్థ బాగుంది, ఇంటికే తీసుకెళ్ళి ఇవ్వాలని కోరుతున్నారు జనాలు అని చెప్పారు. అలాంటిది ఈ రోజున అర్ధాంతరంగా రోడ్డు మీదకి లాగేశారు. వెన్నుపోటు పొడిచారు అన్న మమ్మల్ని, వాలంటీర్లతో సహా ఎండీలు అందరినీ వెన్నుపోటు పొడిచారు. వాలంటీర్లకి అయితే మీకు 5,000 ఏంటిది అది 5,000 ఎవరికి వస్తాయి, కనీస వేతనం కూడా కాదు, మేము 10,000 ఇస్తామని చెప్పారు. వాళ్ళకి వెన్నుపోటు పొడిచారు. మాకు వచ్చేసి ఈ వ్యవస్థ బాగుంది, 75% ఉంచుతామన్నారు. అలాంటిది ఇప్పుడు సడన్గా తీసేశారు. ఇప్పుడు ఎండీలు అక్కడ చేశారు, ఇక్కడ చేశారు అని చెప్పి ఒకళ్ళిద్దరు చేసిన దానికి అందరికి ఆపాదించారన్న. మమ్మల్ని ఉగ్రవాదులు అన్నారు, తీవ్రవాదులు అన్నారు, ఆర్థిక నేరస్తులు అన్నారు. ఇప్పుడు డెలివరీ వ్యవస్థలో జరగట్లేదు అన్న. ఈ సోషల్ మీడియాలో చూడండి, ఫేస్బుక్ లో చూడండి, యూట్యూబ్ లో చూడండి, ఛానల్స్ లో చూడండి. వెంటనే కూడా ఈ రేషన్ పక్కదారి పట్టణ విజువల్స్ తో సహా వచ్చినాయి. అవునన్నా, విజువల్స్ ఉన్నాయి. మేము కూడా డిపోల దగ్గర తీసిన వీడియోలు ఫేస్బుక్ లో పోస్ట్ చేస్తున్నాం అన్న. డెలివరీ వ్యవస్థలో మాకు ఎంత ఇస్తున్నారు అంత ఇస్తున్నారు అని చెబుతున్నారు. పంచదార 20 రూపాయలు తీసుకున్నారు, మేము 17 రూపాయలే తీసుకున్నాం, గవర్నమెంట్ రేటే. ఇప్పుడు 20 రూపాయలు తీసుకున్నారు, 30 రూపాయలది కూడా తీసుకున్నారు. మీరు చూసే ఉంటారు, ఆల్రెడీ మీడియాలో వచ్చినాయి. పంచదార ఒక ప్యాకెట్ 30 రూపాయలు తీసుకొని ఆమెకి 120 రూపాయలు చిల్లర ఇచ్చారు 15 కిలోలకి. ఈ వ్యవస్థని ఏమంటారు మరి? మా వ్యవస్థని మీరు ఎన్నో దారులుగా తప్పుడు చేశారని చెప్పి ఉగ్రవాదులు అన్నారు, తీవ్రవాదులు అన్నారు, ఆర్థిక దోపిడీదారులు అన్నారు. మరి ఇప్పుడు ఈ డీలర్ వ్యవస్థని ఏమంటారు మరి? ఇదే పెద్ద మాఫియా. ఆల్రెడీ ఠాగూర్ సినిమాలో చూసాం, పంది కుక్కలు తిన్నామని చెప్పారు. వాళ్ళే చెప్పారు, డీలర్లే చెప్పారు, పంది కొత్తులు జనాలకి ఇవ్వకుండా దోచుకొని తిన్నామని చెప్పారు. ఇప్పుడైనా మిషన్లు వచ్చినాయి అన్న, మేము జాగ్రత్తగా ఇచ్చాం. డీలర్ వ్యవస్థ ఉన్నప్పుడు మిషన్ లేవు, స్లిప్లే. మాతోనే సంతకాలు అలా 4-5 సంతకాలు పెట్టాను, 7 ముద్దలు వేపించుకుని మీరే వేసుంటారు, చూస్తున్నాం, మీరు కూడా వేసుంటారు. వ్యవస్థ వచ్చింది మళ్ళీ. వ్యానులతో తిరిగే సమయంలో ఎక్కడా కూడా సర్వర్లు బిజీ కానివ్వండి, ఫింగర్ ప్రింట్ పడిపోవడం అనేది లేదు అసలు ఎక్కడ లేదండి. సర్వర్ ప్రాబ్లం అనేది లేదు. అలాగే మేము ప్రతి ఒక్కరు ఇచ్చాం. ఇప్పుడు కొంతమంది వెళ్తే మేము ప్రస్తుతానికి డబ్బులు వేస్తున్నామండి, బియ్యం అయితే కొంచెం టైం పట్టింది, సర్వర్ రావట్లేదు అన్నారు. మరి డబ్బులకి సర్వర్ పని చేస్తుందా? బియ్యం కావాలంటే సర్వర్ పని చేయట్లేదా? మేము నిన్న నోటీస్ చేసామండి. ఆల్రెడీ నేను ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను, దాంట్లో కూడా పెట్టాను. మీరు ప్రతి ఒక్కళ్ళు యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ చూస్తున్నారు, సర్వర్లు పని చేయట్లేదని రోడ్ల మీద నుంచో పెడుతున్నారు, డిపోల ముందు నుంచో పెడుతున్నారు. ఒకటి డిపోలకి మేము స్వచ్ఛందంగా వెళ్ళి సర్వే చేయడం జరిగింది. దగ్గర 2-3 గంటలు ఫింగర్ ప్రింట్ పడక నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు. 2 సర్వర్లు పని చేయట్లేదు, మేమే చూసాం. అవునన్నా, సర్వర్లు పని చేయట్లేదని చెబుతున్నారన్న. నేను ఒక డిపోకి వెళ్తే నేనే తంబేయాలి, ఏలుముద్ర అంటే సంచి తెచ్చుకున్నాం అంటే సంచి తెచ్చుకోలేదంటే సరే వేస్తాను రండి అన్నారు. సంచి తెచ్చుకున్న వాళ్ళేమో పక్కన నుంచోమంటున్నారన్న, సంచి లేని వాళ్ళు ముందుకు రమ్మంటున్నారన్న. మరి ఈ వ్యవస్థను ఏమంటారో నాకు అర్థం కావట్లేదు. ఫ్యామిలీస్ని రోడ్డు మీద తీసుకొచ్చారు, పోషణకి ఇబ్బంది అయిపోతుంది. 4 సంవత్సరాలు పైచిలకు పనిచేస్తున్నారు. మరి ఏంటి సార్ ఇప్పుడు ఉపాధి ఏంటి? మరి మేము అదే అడుగుతున్నామండి. మేము 3 రోజులు, 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు ధర్నా చౌక్లో ధర్నా చేసాం. మా పరిస్థితి ఏంటి? ఆ రేషన్ వెహికల్ మేము తిప్పుకోవడానికి కూడా లేదు. మొబైల్ క్యాంటీన్ అని ఉంది, దాది మాకు తిప్పుకోవడానికి అనుకోగా గూడ్స్ వెహికల్ కింద ట్రాన్స్ఫర్ చేసిస్తా అన్నారు. 1వ తారీఖు చేసిస్తా అన్నారు. ఈరోజు వచ్చేసి 4వ తారీఖు, ఇంతవరకు ఏ మాట లేదు. అంటే వాలంటీర్లు తీసేసినట్టు అర్ధాంతరంగా మమ్మల్ని కూడా తీసి రోడ్డు మీద పడేశారు. ఏమన్నంటే మేము ఏదన్నా మాట్లాడితే జగన్ సైనికులు వీళ్ళని మా మీద ముద్రలు వేసేస్తున్నారు. ఇందులో ఒక క్యాస్ట్ వాళ్ళు లేరు, ఒక మతం వాళ్ళు లేరు, అలాగే ఒక పార్టీ వాళ్ళు లేరు. ఒక పార్టీని ఆపాదించేసేసి మమ్మల్ని వీళ్ళు జగన్ సైనికులను ముద్రలేసి, నిజంగా చెబుతున్నాం, మేము జగన్ సైనికులు ఈ రోజు నుంచి అవుతాం. మీ వెన్నుపోటు దినాన్ని మేము ఇంకా ముందుకు తీసుకెళ్తాం. ఎందుకంటే మమ్మల్ని రోడ్డును పడేసేశారు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు. ప్రతి ఒక్క ఆవేదన గమనించండి. ఇప్పుడు మేము ఎక్కాం రోడ్డు, రేపు రోజున మా పిల్లలు, మా భార్య ఎక్కుతారు రోడ్డు. మా అందరినీ రోడ్డును పడేసిన బాధ్యత మీదే అవుతుంది, గమనించవలసిందిగా కోరుతున్నాను. అలాగే 1వ తారీఖున రేషన్కి వెళ్ళిన పాపం
ఆ అనంతపురంలో ఒక మహిళ చనిపోయింది. మరి ఇట్లాంటి ఇంకా పునరుద్ధరణ కాకుండా మీరు మళ్ళీ మమ్మల్ని ఉద్యోగంలోకి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మేము చేసిన మంచి పనులు మీరు గుర్తించారు, కానీ మీరు మీ కళ్ళు మూతలు పడి వైసీపీ అనే కళ్ళు మూతలు పడి మమ్మల్ని రోడ్డు మీదకి లాగేశారు. చేయలేదు 40 సంవత్సరాల కొలానే అది లేదు. సరే 1500 ఇస్తామన్నారు, అది లేదు. పిల్లలకి ఇస్తామన్నారు, అది లేదు. ఏం చేస్తామన్నావు, ఏం చేయలేదు. దేనికి నువ్వు అడ్డం తిరిగి అన్ని అన్యాయం చేసి జగన్ అన్యాయం చేశావు. సరే ఇల్లులు ఇస్తానన్నావు, ఇల్లులు ఇవ్వలేదు. డబ్బులు ఇస్తాము 50,000 ఇప్పటికేమి లేదు. వడ్డీ 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 అని బ్యాంక్ తీసుకుంటానే ఉన్నావు, కానీ ఏం చెప్పట్లేదు. ఇంకా దేనికి నువ్వు అమ్మఒడి చేయలేదు, అమ్మఒడి కూడా చేయలేదు. దేనికి సరం చేయలేదు. ఇప్పుడు సంవత్సరం అయింది నువ్వు నిలబడి ఏం చేశావు? వాలంటీ తీసేసావు. ఇప్పుడు ఆటో తీసేసావు, బియ్యం కూడా. ఇప్పుడు లేనాళ్ళు ముసలోళ్ళు వాళ్ళు ఎలా చేయాలి? వాళ్ళు పోయి తెచ్చుకోలేరు కదా. మరి దేనికి నువ్వు అన్ని తీసేసావు? నువ్వేం చేసావు? ఎండుపోటు పొడిచావు నువ్వు. దేనికి ఏం మాట్లాడట్లే, అస్సలు ఏం మాట్లాడట్లే. నువ్వు అన్న కొడుకు అదే మాట చేస్తాం అంటున్నారే కానీ చెయ్యట్లేదు. అది 50 ఏళ్ళకి 50 ఏళ్ళు కట్టించుకున్నాడు. 50 ఏళ్ళకి వడ్డీ ఎక్కువే వచ్చింది. వాళ్ళేమో బ్యాంక్ వాళ్ళు డబ్బు కట్టమని తిరుగుతున్నారు. మాకు ఎన్నాళ్ళైంది ఇల్లు లేవు, ఇల్లు ఇస్తానని ఇల్లు లేదు. 50 ఏళ్ళు కట్టించుకున్నాడు. నమ్మటానికి లేదు. ఇలాగ మోసం చేసింది. చూసుకుంటే మరి ఏమన్నా డబ్బులు తల్లికి వందనం కానీ మహిళలు పెట్టుబడి సాయం అన్నారు. తర్వాత 18 ఏళ్ళు దాటిన వాళ్ళకి 45,000 ఏమీ వేయలే. వేస్తామని మాకు డబ్బు లేదు అంటుంది. రైతుల పరిస్థితి ఏంటి? వాళ్ళకి అందుకు ఎవరికి ఏమి చేయలేదు. తదుపరి ఎలా ఉండబోతుంది మరి? ఏమి సదుపాయం చేయలే వచ్చినాక. రేషన్ డిపోల్లో ఇస్తున్నారుగా బియ్యం, ఇబ్బంది వెళ్ళాలంటే వెళ్ళలేము సార్. మరి చాలా మంది ఉన్నారు, వాళ్ళు వెళ్ళలేకపోతున్నారు. మరి దేనికి వాళ్ళని అన్యాయం చేస్తున్నావు కదా. చెత్త అంటే చెత్త తీసేసావు. వాళ్ళు పాపం నెట్టుకుంటా చేస్తున్నారు పాపం. అవి తీసేసావు. జగన్ చేసిన పని ఏం చేస్తావు నువ్వు? సగం కూడా చేయట్లేదు. ఇళ్ళకి వచ్చి బియ్యం ఇచ్చాడు, ఇప్పుడు బియ్యం కూడా ఇవ్వటంలే. మేము విధానం కరెక్టేనంటారు? వెళ్ళకపోతున్నాం, మా కాళ్ళ నొప్పి అందరూ వెళ్ళిపోతుండ్రు. మేము తెచ్చుకోలేని వాళ్ళం ఆగిపోతున్నాం. వెనుపోటు దినోత్సవం చేయడం కరెక్టే. వెనుపోటే మళ్ళా అండి ఇలాగా అండి ఏమంటే ఏనికైనా అలా మాట్లాడుతున్నారు సార్. అంతే. పర్వాలేదు, నాట్ బ్యాడ్. ఇప్పుడే ఏం చెప్పలేము. అంటే ఏమంటున్నారు అంటే ఈ సంక్షేమ అభివృద్ధి కూడా రేపు 12కి ఇస్తామనేది 3 పథకాలు అంటున్నారు, కానీ ఎక్కడా కూడా దాఖలా లేదు. ఖజానాలో డబ్బులు లేవంటున్నారు. ఖజానాల్లో డబ్బులు లేనప్పుడు వాగ్దానాలు చేయకూడదు కదా. వాగ్దానాలు చేసినప్పుడు అమలు పరచాలి. 3 రోజులు మహానాడు సభ పెట్టారు. ప్రజల ధనం దుర్వినియోగం అయింది. ఒక పక్కేమో ఫండ్స్ వచ్చాయి అంటున్నారు. ఫండ్స్ తీసుకొస్తున్నాడు. మొత్తం మీద కేంద్రంతో సఖ్యతగా ఉండి కేంద్రం నుంచి రాబడుతున్నాడు బాగానే. కేంద్ర మంత్రివర్గం వీళ్ళ మద్దతు మీద ఆధారపడి ఉంది కాబట్టి మరి రాష్ట్రానికి మంచి జరిగే అవకాశం ఉంది. ఓకే సార్. మరి జగన్ 2.0తో మళ్ళీ వస్తానంటున్నారు కదా ప్రజల్లోకి. ఈసారి కార్యకర్తలే పెద్దపేట అంటున్నారు. ఆయన వర్షం ఆయనకు ఉంది. చూస్తే మరి ఎలా ఉంది 1 ఇయర్? అదే ఓడిపోయినప్పుడల్లా కార్యకర్తలు గుర్తొస్తారు ప్రతి నాయకుడికి. సహజమే భారతదేశంలో. గెలవంగానే ఎవరు గుర్తురారు. అది ధరలు, కరెంట్ ఛార్జీలు చల్తీకా నామ్ గాడి. కరెంటు విషయంలో ప్రజలు మోసగింపబడుతున్నారు. ఎప్పుడు చూసినా ఏ పాలకులు చూసినా కరెంటు విషయంలో ప్రజల్ని మోసగిస్తున్నారు. దాంట్లో ఏం తిరిగిలేదు.